నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా కిచెన్. ఇప్పుడు నేను పంజాబ్ చికెన్ కర్రీ అనేది ఎలా తయారు చేయడం అనేది నేను చూపిస్తాను. చూడండి, మీ అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసిన వారికి, లైక్ చేసిన వారికి, చూసిన వారికి అందరికీ నాకు హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు. కేజీ చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. కేజీ చికెన్ తీసుకొని ఇప్పుడు నేను పసుపు దీంట్లో వేసుకొని కలుపుకున్నాను. దీన్ని ఇప్పుడు వేయవలసింది ఏంటంటే, ఇప్పుడు మిరపగుండ, అర స్పూన్ మిరపగుండ ఇప్పుడు వేసుకుందాం. ఉప్పు కూడా అర స్పూన్ తీసుకొని కలిపిసుకున్నాం. ఇప్పుడు ఒక పెరుగు వేసుకుంటాం, ఒక స్పూనుడు పెరుగు. పెరుగు వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకుందాం. కలుపుకొని అరగంటలాగా మనం కలుపుకొని చికెన్ అనేది మనం సైడ్ ఉంచుకోవాలి. ఒక అరగంట చికెన్ ఇలా కలుపుకొని ఇప్పుడు అరగంట సేపు మూత పెట్టేసి ఉంచాలి. వెండి కొబ్బరి ముక్కలు కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ ఒక అర స్పూన్ లెక్క, ధనియాలు ఒక స్పూను, ఎండుమిర్చి 3, నువ్వులు 1 స్పూను, జీడిపప్పు 6 పలుకులు, బాదం పప్పు 3 పలుకులు, పిస్తా 3 ఒక పిస్తా అనేది పప్పు 3 గింజల పప్పులు తీసుకున్నాం. ఇప్పుడు చలంగుట్లు అనేది 1 స్పూను, చలంపప్పు 1 స్పూను వేసుకున్నాం. యాలకులు 2 అండి, యాలకులు 2, లవంగాలు 6 లవంగాలు తీసుకున్నాం. దాచిన చెక్క 3 చెక్కలు, తేజ్పత్తా 2 వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు వేపుకుందాం. బాగా వేపుకొని ఫ్రెండ్స్, మీరు చూడండి, మీరు కూడా ఇంటికాడ ఎలా తయారు చేసుకోండి. ఇదిగోండి వేపుకున్నాం. ఈ వేపుకున్న తర్వాత లైట్గా 1 మినిట్లో వేపుకోవాలి. వేపుకున్న తర్వాత తీసుకొని చల్ల చేసుకొని ఇది మనం పేస్ట్గా చేసుకోవాలి. పేస్ట్గా చేసుకుని మనం ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వేగిపోయింది. ఇప్పుడు తీసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇవన్నీ వేపుకున్నాం కదా. ఈ ఆకులు మాత్రము, ఇదనే పెద్ద ఇది వేసుకోకూడదు. ఇది మనం తాలింపులో వేయాలా. ఇవి ఆడించుకోవాలి. కేవలం ఇవి ఆడించుకొని మనం మెత్తగా పేస్ట్ ముద్ద చేసుకుందాం. ఇలాగే ధనియా పెద్ద తీసేస్తున్నాను. ఇది తాలింపులు మాత్రమే వేస్తాను. ఈ మిగతావన్నీ ఇప్పుడు వీటికి తగినంత వాటర్ వేసుకొని, చూడండి ఫ్రెండ్స్, ఇది తగినంత వాటర్ వేసుకొని మనం గ్రైండర్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ధనియా పత్తి కూడా దీంట్లో వేసుకుందాం. ఇది కూడా వేసుకొని ఆడించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సరేనా? చూసారు కదా, ఇది ముద్ద వేసేసుకొని ఇప్పుడు వస్తున్నాను. చూడండి ఇప్పుడు ఎలాగా పేస్ట్ చేసుకున్నాం. మీరు కూడా అలా చేసుకోండి. ఇప్పుడు మనం కళాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఇప్పుడు 50 గ్రాములు ఆయిల్ తీసుకున్నాను. చూడండి, 50 గ్రాములు ఆయిల్, 50 గ్రాములు ఆయిల్. దీంట్లో చూడండి ఫ్రెండ్స్, అర స్పూను జీలకర్ర. ఇప్పుడు మనం ఉల్లిపాయలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు మనం వేసుకుందాం. 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం. 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం. 2 ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి ఏవేవి వేస్తున్నానో మీరు బాగా చూడండి.
పంజాబ్ చికెన్ కర్రీ అంటే అదిరిపోద్ది ఇలా చేసుకుంటే. మరి ఇంకా కరివేపాకు కూడా దీంట్లో మనం వేసుకున్నాం చూడండి. దీంట్లో ఇప్పుడు ఒక 6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం పొడవుగా ఇలాగ చూడండి. ఈ 6 మిరపకాయలు ఇదిగోండి దాంట్లో వేసుకున్నాం. ఇప్పుడు దాంట్లో వాసనకు మాత్రమే కొంచెం మీ లవంగాలు వాసనకు మాత్రమే వేసుకుందాం. దాచిన చెక్క కూడా వాసనకి సోయింగ్కి వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఫ్రెండ్స్ చూడండి దాంట్లోనే అది బాగా ఏగిందంతోనే అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా దాంట్లో వేసుకుందాం. దాంతోపాటు ఇది కూడా పచ్చి వాసన ఏమనేది ఉండదు. ఇప్పుడు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాం కదా, ఇదిగోండి వేసుకున్నాం. ఇది కూడా వేగాలి. దాంతోపాటు అల్లం తెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు ఇదిగోండి ఇవి కూడా దాంతోపాటు బాగా ఎర్రగా గోల్డ్ కలర్లో వేగాలి. గోల్డెన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు మనం చెప్పుకునే 5 నిమిషాల్లో ఇది గోల్డెన్ కలర్లో వచ్చింది. 5 నిమిషాలు తాలింపులు ఇవన్నీ ఏగేటప్పుడు 5 నిమిషాలు టైం పట్టింది. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చింది కదా. మనం చిన్న టమాటాలు 2 టమాటాలు మాత్రమే చేసుకోవాలి. ఈ 2 టమాటాలు మనము ఇప్పుడు ఇలాగా పచ్చిగా ఉంటుంది కదా, కాస్త ఉడకబెట్టుకోవాలి. దీంట్లో అలాగేసి కాస్త ఉడికించాలి. ఉడికించుకుంటే పచ్చి వాసన పోయి ఒక టేస్ట్గా వస్తుంది. ఉడికించాలి. జస్ట్ 1 మినిట్ ఉడకాలి. దీంట్లో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పచ్చి వాసన అనేది టమాటా అయిపోయింది. ఇప్పుడు మన దీంట్లోనే పసుపు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ పసుపు, ఫుల్గా స్పూను మిరపగుండ, ఒక స్పూను పెద్ద స్పూను సాల్టు వేసుకొని మనం ఇప్పుడు మళ్ళీ కలుపుకుందాం. దీంట్లోనే మనం చికెను యాడ్ చేసుకుందాం. చికెను ఇంట్లో మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా అన్నేసి వేపుకున్నాం కదా, ఇప్పుడు చికెను యాడ్ చేసుకుందాం. దీంట్లో చికెను సో 4 వైపులు బాగా తిరిగేసి బాగా కలుపుకుందాం. కలుపుకొని కాసేపు ఇలాగా ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుతాం. చూడండి ఫ్రెండ్స్, 3 నిమిషాలు మూత పెట్టి
ఇలాగా సగ్గి బాగా ఈ వాటర్లోనే చికెన్ బాగా ఉడుకుతుందండి. ఇలా మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దగ్గర అయిపోయింది. ధనియా పత్తి కూడా లాస్ట్కి మళ్ళీ 2 ఆకులు వేసుకున్నాం ధనియా పత్తి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసుకున్నాం. చూడండి, నిమ్మకాయ రసం లాస్ట్కి కొంచెం. మనము నిమ్మకాయ రసం ఎందుకు వేసుకుంటామంటే మనం చికెన్ తిన్నా కొంచెం మనకి అనేది వేడి అనేది మన గ్యాస్ట్రిక్ వేడి అనేది ప్రాబ్లమ్స్ అనేసి రాదు. దానికే నిమ్మకాయ వేస్తే మనకు చికెన్ తినాలనిపిస్తుంది, ఒంటికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. దానివల్లే లాస్ట్కి వేసుకున్నాం. ఇప్పుడు చికెన్ రెడీ అయిపోయింది. పంజాబ్ చికెన్ అనేది ఇలాగ వండుకొని మీరు ఎలా తినండి. సూపర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా పంజాబ్ చికెన్ ఎలా రెడీ అయింది, మీరు చూసుకోండి. పంజాబ్ కర్రీ అనేది చూడండి బాగా రెడీ అయింది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్. మీరు చూసిన వారికి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు చేయండి, కామెంట్ల ద్వారా మాకు పెట్టండి. మీ అందరూ కూడా ఇలాగా తినేసి ఇలాగ వండుకోండి, మీరు ఇంటికాడ వండుకొని తినండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మటన్ కర్రీలో మళ్ళీ కనిపిస్తాను.